హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న మనము వీడియో రిలీజ్ చేసాం కదా, అందులో అజూర్ డేటాబ్రిక్స్ బేసిక్స్ తెలుసుకున్నాము. అసలు అజూర్ డేటాబ్రిక్స్ అంటే ఏంటి, ఇది ఏ టెక్నాలజీలో వస్తుంది, అలాగే ఈ అజూర్లో మనకి ఎలాంటి సర్వీసెస్ ఉంటాయి, ఈ డేటాబ్రిక్స్ యూజెస్ ఏంటి, మనకి ఎలా యూజ్ అవుతుంది అడ్వాన్స్డ్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో. తర్వాత ఈ అజూర్ డేటాబ్రిక్స్కి నేర్చుకోవడానికి ఏం టూల్స్ యూస్ చేస్తాము ఏంటి అనేది ఇవాళ క్లాస్లో మీకు చెప్తాను. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఓల్డ్ వీడియోస్ ఎస్క్యూఎల్, యూనిక్స్, పిఎల్ఎస్క్యూఎల్ ఇలా రియల్ టైంకి రిలేటెడ్ కాన్సెప్ట్స్ కూడా నేను అప్లోడ్ చేసి ఉన్నాను. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే విజిట్ చేయండి ఒకసారి, మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి. సో ఇవాల్టి వీడియో నేను ఈరోజు ఈ డేటాబ్రిక్స్కి మనకి ఒక ఎన్విరాన్మెంట్ అనేది సెటప్ చేసుకోవాలి కదా. ఒక కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలన్నా, ఒకటి ఏదైనా ప్రాసెస్ చేయాలన్నా మనకంటూ ఒక టూల్ అవసరం. ఓకేనా, దాన్ని మనము ఇక్కడ డేటాబ్రిక్స్ని సర్వీస్ అని అంటాం. ఓకేనా, ఫస్ట్ వీడియో ఎవరైతే వాచ్ చేయలేదో వాళ్ళు ఫస్ట్ వీడియో వాచ్ చేసిన తర్వాత ఈ వీడియో చూడండి, అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఓకేనా, సో నిన్న మనము అజూర్ డేటాబ్రిక్స్ క్లియర్గా నేర్చుకున్నాము. ఇవాళ వీడియోలో నేను మీకు ఈ అజూర్ డేటాబ్రిక్స్కి ఎన్విరాన్మెంట్ ఎలా సెటప్ చేయాలి అంటే, ఈ డేటాబ్రిక్స్ నేర్చుకోవడానికి మనకు ఒక టెర్మినల్ లేదా కోడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక వర్క్ స్పేస్ అలా కావాలి కదా. సో దానికి మనము ఎలా క్రియేట్ చేస్తాము ఆ వర్క్ స్పేస్ ని అని చెప్పేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఓకేనా, చాలా సింపుల్ గా ఉంటుంది, వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ఎండ్ టు ఎండ్ మీకు నేను ఏం చెప్తున్నా అనేది అర్థమవుతుంది. ఓకేనా, సో మనం బేసిక్ గా టూ టైప్స్ ఆఫ్ యూఐస్ ని యూస్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి అజూర్ పోర్టల్లో డైరెక్ట్ గా మనము వర్క్ స్పేస్ ని లాంచ్ చేసుకోవచ్చు. ఈ అజూర్ పోర్టల్లో మనకి అప్ టు $200 వరకు క్రెడిట్ ఇస్తారనమాట మైక్రోసాఫ్ట్ వాళ్ళు. ఓకేనా, దాన్ని యూస్ చేసుకోవచ్చు. మనం ఈ అజూర్ పోర్టల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా క్రెడిట్ కార్డు మనము యాడ్ చేయాలి డీటెయిల్స్. ఎందుకు అంటే $200 అయిపోయిన తర్వాత ఇన్ కేస్ మనము ఎక్కువ దీన్ని దాటేసిన తర్వాత మనము ఖచ్చితంగా పేమెంట్ అనేది చేయాలి. సో దానికోసం వాళ్ళు క్రెడిట్ కార్డ్ని యాడ్ చేయమంటారు అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు. అండ్ ఇంకొకటి మనము ఏం యూస్ చేయొచ్చు అంటే కమ్యూనిటీ ఎడిషన్. ఈ కమ్యూనిటీ ఎడిషన్ అనేది కంప్లీట్లీ ఫ్రీ ట్రయల్ అనమాట. అసలు మనం ఏ క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, మన డీటెయిల్స్ ఏమి మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. బేసిక్స్ అండ్ బిగినర్స్ కి బెస్ట్ టూల్ ఏంటి అంటే ఈ కమ్యూనిటీ ఎడిషన్. దీంతో సింపుల్ గా నేర్చుకోవచ్చు. నేను మీకు కమ్యూనిటీ ఎడిషన్ లోనే చెప్తాను. ఇన్ కేస్ ఫ్యూచర్ లో ఇంకేమైనా అడ్వాన్స్డ్ గా చెప్పాలి అంటే అప్పుడు మనం అజూర్ పోర్టల్ ద్వారా మనము చూద్దాము. ప్రజెంట్ అయితే కమ్యూనిటీ ఎడిషన్ ని యూస్ చేసుకుందాం. ఓకేనా, మన ప్రాక్టీస్ కోసము ఫస్ట్ అయితే మనము గూగుల్లోకి వెళ్ళి, నిన్న నేను చూపించాను బట్ స్టిల్ అగైన్ మళ్ళీ నేను చెప్తున్నాను. ఇక్కడ మీరు డేటాబ్రిక్స్, ఇక్కడ చూడండి డేటాబ్రిక్స్ కమ్యూనిటీ ఎడిషన్ అని వచ్చింది కదా, ఇది క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ది community.cloud.databricks.com ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. సో ఇట్లా వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఈమెయిల్ ఎంటర్ చేయమంటుంది. ఓకేనా, ఫస్ట్ మీకు మీ దగ్గర ఉన్న ఈమెయిల్ ఏ ఈమెయిల్ అయినా ఎంటర్ చేయండి. నేను ఇక్కడైతే ఈమెయిల్ ని ఎంటర్ చేస్తున్నాను. ఓకే, కంటిన్యూ విత్ ఈమెయిల్. ఇప్పుడు వన్స్ మీరు ఈమెయిల్ అనేది యాడ్ చేసిన తర్వాత మీకు ఈమెయిల్ కి ఈ వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుంది, దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఈ కోడ్ వచ్చింది ఇప్పుడైతే నాకు ఈ కోడ్ వచ్చింది 636HY. ఓకే, okay, I will try another email ID.
ఈ లింక్ మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను నేను. కమ్యూనిటీ డేటాబ్రేస్ కమ్యూనిటీ ఎడిషన్. సో ఫస్ట్ అయితే సైన్ అప్ చేసుకోండి. సైన్ అప్ లో కూడా మనము ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వాలి. మళ్ళీ ట్రై చేస్తున్నాను. L5 సారీ సో ఇప్పుడైతే మనకి స్టార్ట్ అయిపోయింది. సైన్ అప్ అని ఇచ్చిన తర్వాత మెయిల్ ఐడి ఎంటర్ చేస్తే మనకి 4 డిజిట్స్ కోడ్ అనేది మళ్ళీ ఈమెయిల్ ఐడికి వస్తుంది. దాన్ని ఎంటర్ చేసేయండి. ఓకేనా? ఇప్పుడైతే దీన్ని మనం కరెక్ట్ పొజిషన్ లో ఈ హ్యాండ్ ఎలా ఉందో అలా పెట్టాలి. ఓకే, వెరిఫికేషన్ కంప్లీటెడ్. ఇప్పుడు మనకి ఆ వర్క్ స్పేస్ డేటాబ్రిక్స్ యూఐ ఉంది కదా, దాన్ని లాంచ్ చేస్తుంది. ఇప్పుడు కంటిన్యూ విత్ ఈమెయిల్ ఐడి. ఇంకొకసారి మనకి 4 డిజిట్స్ కోడ్ అనేది వస్తుంది, దాన్ని ఎంటర్ చేయాలి. సో ఇప్పుడైతే నాకు మెయిల్ వచ్చింది. ఇప్పుడు వెరిఫై చేస్తుంది కదా, వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఫైనల్లీ మనమైతే డేటాబ్రిక్స్ యూఐలోకి వచ్చేసాం. అదే డాష్ బోర్డ్ లోకి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి డేటాబ్రిక్స్ అని ఉంది కదా, సో ఇది మొత్తం కూడా మనము డేటాబ్రిక్స్ డాష్ బోర్డ్. ఓకేనా? కమ్యూనిటీ ఎడిషన్ లో ఫ్రీ ట్రయల్ కంప్లీట్ గా. ఇన్ కేస్ మనకి ఇంకా అడ్వాన్స్డ్ గా కావాలి అంటే ఈ కమ్యూనిటీ ఎడిషన్ లో మనము అప్గ్రేడ్ అవ్వచ్చు. ప్రజెంట్ అయితే మనకి అవసరం లేదు కాబట్టి నేను ఇది క్లోజ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూస్తే ఇవన్నీ కూడా మనకి యూఐలో కనిపించే వర్క్ స్పేస్, క్యాటలాగ్ అంటే ఏంటి, వర్క్ ఫ్లో ఏంటి, కంప్యూట్ ఏంటి, డేటా, క్యాటలాగ్ అంటే డేటా. ఓకేనా? సో ఇవన్నీ కూడా 1 by 1 మనము వీడియోలో డిస్కస్ చేద్దాము. ఓకేనా? సో ఫస్ట్ ఈ యూఐలో ఉన్న ఈ వర్క్ స్పేస్, వర్క్ ఫ్లో ఏంటి, కంప్యూటర్ ఏంటి, ఇవన్నీ కూడా మనము ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకేనా? సో ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే మనకి అవి హైడ్ అయిపోతున్నాయి, కనిపించడం లేదు. ఓకే, సో వెల్కమ్ టు డేటాబ్రిక్స్. ఓకే, ఫస్ట్ అయితే వర్క్ స్పేస్ పైన నేను క్లిక్ చేస్తున్నాను. నేను చెప్పా కదా, మనం ఏదైనా ఒక కోడ్ ని ఎగ్జిక్యూట్ చేయాలంటే దానికి వర్క్ స్పేస్ కావాలి కదా. అంటే లైక్ గిట్ రిపాజిటరీ ఎలాగ ఒక వర్క్ స్పేస్ అంటాము, అలాగా డేటాబేస్ లో వర్క్ స్పేస్ అనేది వన్ రెపో లాగా అనుకోండి. ఓకేనా? ఇందులో షేర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది, యూజర్స్ అని ఉంటారు. యూజర్స్ అంటే ఏంటి, షేర్డ్ అంటే ఏంటో చెప్తాను. ఓకేనా? సో ఫస్ట్ ఇది లాంచ్ అయిపోయిన తర్వాత చూపిస్తాను. వర్క్ స్పేస్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వర్క్ స్పేస్ అని చెప్పి దాని కింద చూడండి హోమ్, వర్క్ స్పేస్, ట్రాష్ ఇవన్నీ వచ్చాయి కదా. హోమ్ మీద ఈ యారో మార్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి హోమ్ లో ఏమన్నా ఫోల్డర్స్ లేదా మనం ఏమన్నా డేటా సేవ్ చేసుకుంటే అది ఇక్కడ ఉంటుంది. వర్క్ స్పేస్ ఇక్కడ ఏంటంటే మనము చేస్తున్న ప్రాజెక్ట్ లేదా మన ప్రాజెక్ట్ రిలేటెడ్ రిక్వైర్మెంట్స్ అవన్నీ కూడా ఈ వర్క్ స్పేస్ లో మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇందాక చెప్పాను కదా, వర్క్ స్పేస్ లో మనకి టూ ఫోల్డర్స్ లాగా ఉంటాయి, షేర్డ్ అండ్ యూజర్స్ అని చెప్పేసి. సో యూజర్స్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం రియల్ టైమ్ లో వర్క్ చేస్తున్నాము అనుకోండి, అప్పుడు ఫైవ్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారనుకోండి, టీమ్ మెంబర్స్, వాళ్ళందరి నేమ్స్ ఇక్కడ మనకి కనిపిస్తాయి. ఓకేనా? ఎవరెవరు ఉన్నారు ఈ ప్రాజెక్ట్ లో అని చెప్పేసి. ఓకేనా? దాని తర్వాత ఫస్ట్ వచ్చేసి షేర్డ్ అంటే షేర్ చేయడం అంటేనే మీకు తెలిసిపోతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కోడ్ నేను రాసిన తర్వాత అది ఓన్లీ నా లోకల్లో ఉంటే అది ఎవరికి కనిపించదు. టీమ్ మొత్తానికి కనిపించాలి అంటే నేను ఇక్కడ దాన్ని ప్లేస్ చేయాలి. షేర్డ్ అనే దాంట్లో
పెట్టేస్తే అది టీంలో ఎంతమంది ఉంటే అంతమందికి విజిబుల్ అవుతుంది. ఓకేనా? సో దానికోసం మనము ఈ షేడ్ అనేది యూస్ చేస్తాం. ఓకే, ట్రాష్ అంటే ఏంటంటే తెలుసు కదా మీకు, డిలీట్ చేస్తే మనకు ఆ డిలీట్ అయిన కంటెంట్ అంతా ఈ ట్రాష్ లోకి పడిపోతుంది. ఓకేనా? సో ఓవరాల్ గా ఇది వర్క్ స్పేస్ అనేది. ఓకేనా? ఇక్కడ దీనిపైన మీరు రైట్ క్లిక్ ఇచ్చి చూసాను అనుకోండి, ఓపెన్ న్యూ టాబ్, క్రియేట్ ఫోల్డర్, నోట్బుక్, ఫైల్, ML4 ఎక్స్పెరిమెంట్. ఓకేనా? ఈ ML4 ఎక్స్పెరిమెంట్ ఇవన్నీ మనము తర్వాత చూద్దాము. టుడే అయితే ఓన్లీ నేను ఈ డాష్ బోర్డ్ లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది సింపుల్ గా చెప్తున్నాను. ఓకేనా? కమింగ్ వీడియోస్ లో ఎవ్రీ పార్ట్ నేను చాలా డీప్ గా చెప్తాను, క్లియర్ గా అర్థమయ్యేటట్టు. ఓకేనా? సో వన్స్ మనము వర్క్ స్పేస్ పైన రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఓపెన్ న్యూ టాబ్, ఇదేని మనము న్యూ టాబ్ లో ఓపెన్ చేసుకోవచ్చు. క్రియేట్, ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి అనుకుంటే ఫోల్డర్ మీద ఇక్కడ క్లిక్ చేయాలి. ఓకేనా? నోట్బుక్ క్రియేట్ చేయాలంటే నోట్బుక్ పైన క్లిక్ చేయాలి. ఫైల్ అయితే ఫైల్. ఓకేనా? తర్వాత కాపీ యూఆర్ఎల్ ఆర్ పాత్, యూఆర్ఎల్ ఏంటి, పాత్ అండి. ఓకేనా? ఇప్పుడైతే నేను సింపుల్ గా ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తా. ఫోల్డర్ టెస్ట్ డేటా అని ఇస్తున్నా. ఓకేనా? క్రియేట్. సో ఇప్పుడు చూసారా, టెస్ట్ డేటా అనేది ఒక సపరేట్ ఫోల్డర్ అనేది క్రియేట్ అయింది. బట్ ఇందులో అయితే ఏమీ లేవు. ఇప్పుడు నేను టెస్ట్ డేటా అనే దాంట్లో రైట్ క్లిక్ ఇచ్చాననుకోండి, ఈ ఫోల్డర్ పైన ఓపెన్ న్యూ టాబ్, క్రియేట్, ఇవన్నీ వస్తాయి. తర్వాత క్లోన్ చేసుకోవచ్చు, ఇంపోర్ట్ చేయొచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది పాత్ అన్నమాట. మనం ఏమైనా పాత్ లేదా యూఆర్ఎల్స్ మెన్షన్ చేయాలంటే, ఆర్ఎల్స్ మనము నేమ్ ని చేంజ్ చేసుకోవాలంటే దాన్ని రీనేమ్ చేయొచ్చు, ఆర్ఎల్స్ మూవ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ మీరు చూస్తే క్లోన్ అంటే ఏంటి, ఇక్కడ ఉన్న ఈ ఫోల్డర్ ని క్లోన్ చేసుకోవచ్చు, అంటే డూప్లికేట్ లాగా. ఓకేనా? ఇప్పుడు నేను ఒక నోట్బుక్ అనేది క్రియేట్ చేస్తున్నాను. నేనైతే ఏం ఎగ్జిక్యూట్ చేయలేదు టుడే, జస్ట్ శాంపుల్ గా చూపిస్తున్నాను. నోట్బుక్స్, మనకి ఈ నోట్బుక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్ మొత్తం కూడా మనం ఒక కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలి, SQL, పైథాన్, స్కాలా ఆర్ లాంగ్వేజ్, నోట్బుక్ అనేది మనకి కావాలి. ఓకేనా? చెప్పాను కదా, ఒక కోడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి పైథాన్ లో మనకి ఐడి ఎలాగో, జావాలో ఎక్లిప్స్ ఎలాగో, డేటాబ్రిక్స్ లో నోట్బుక్ అలా యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడైతే నోట్బుక్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే నోట్బుక్ క్రియేట్ అయిపోయింది. ఇది నోట్బుక్. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ మీరు చూస్తే అన్టైటిల్ నోట్బుక్, ఇక్కడ మనము కావాలనుకుంటే ఏమైనా నేమ్ ఇవ్వచ్చు. ఫస్ట్ నోట్బుక్ అని ఇస్తున్నాను. ఓకే, నేమ్ అయితే ఇచ్చేసాను. ఈ నోట్బుక్ కి నేమ్ ఇచ్చాను. దాని తర్వాత దాని కింద చూస్తే ఫైల్ అని ఉంది, ఎడిట్, వ్యూ, రన్, హెల్ప్. ఓకేనా? సో ఫైల్లో నార్మల్ గా న్యూ నోట్బుక్ కావాలంటే న్యూ నోట్బుక్, ఇంపోర్ట్, తర్వాత క్లోన్, రిమూవ్, ఎక్స్పోర్ట్, డిలీట్ చేయొచ్చు. ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎడిట్ అంటే ఆల్రెడీ ఉన్న సెల్ లో ఎడిట్ చేయడానికి, లేదా కాపీ పేస్ట్ చేసుకోవడానికి, లేదా ఇంకొక సెల్ ఇన్సర్ట్ చేయడానికి, అలా డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి మనకు ఉన్నాయి. రన్ అంటే ఇక్కడ ఉన్న సెల్ ని రన్ చేసుకోవడానికి రన్ అనేది ఆప్షన్ యూజ్ చేసుకుంటాం. ఓకేనా? సో ఇక్కడ ఏమన్నా చూడండి, టేబుల్ ఆఫ్ కంటెంట్, తర్వాత వర్క్ స్పేస్, క్యాట్లాగ్, ఇక్కడ ఉన్న ఆప్షన్స్ మనకి ఇక్కడ వస్తాయి క్విక్ గా యాక్సెస్ చేసుకోవడానికి. ఓకేనా? సో ఓవరాల్ గా మనం నోట్బుక్ క్రియేట్ చేసిన తర్వాత ఇలా వచ్చింది. ఇక్కడ చూడండి ఇంకొకటి, షిఫ్ట్ ప్లస్ ఎంటర్ టు రన్ అండ్ మూవ్ టు నెక్స్ట్ సెల్. ఇది ఇక్కడ బాక్స్ లాగా ఉంది కదా, ఈ స్క్వేర్ బాక్స్ అనేది సెల్ అంటారు. డేటాబ్రిక్స్ లో కోడ్ అనేది సెల్ వైజ్ మనము ఎగ్జిక్యూట్ చేస్తాం. ఫస్ట్ సెల్ లో క్రియేట్ చేసిన కోడ్ ని ఫస్ట్ సెల్ లోనే ఎగ్జిక్యూట్ చేస్తాం. సెకండ్ సెల్ లో క్రియేట్ చేసుకున్న కోడ్ ని సెకండ్ సెల్ లో ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకేనా? అలాగా వీటిని మనము సెల్ అని అంటాం. ఓకేనా? అందుకే ఇక్కడ ఒక సెల్ లో మనం ఏదైనా కోడ్ ని ఎగ్జిక్యూట్ చేయాలంటే, ఇప్పుడు ఈ సెల్ ఉంది కదా, ఈ స్క్వేర్ బాక్స్, దీంట్లో నేను రాసిన కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే షార్ట్ కట్ షిఫ్ట్ ప్లస్ ఎంటర్. ఓకే, ఆర్ఎల్స్
ఇంకొకటి ఏంటి ఇక్కడ ఆప్షన్ Ctrl+Shift+P టు ఓపెన్ ద కమాండ్ ప్యాలెట్. ఓకే, ఎస్కేప్ హెచ్ అంటే టు సీ ఆల్ ద కీబోర్డ్ షార్ట్ కట్స్. ఇప్పుడు నేను ఎస్కేప్ హెచ్ అని ఇస్తున్నాను, చూద్దాం ఏమొస్తుందో. చూడండి, ఎడిట్ మోడ్, కమాండ్ మోడ్ అంటే ఇవన్నీ కూడా షార్ట్ కట్స్. మనము నార్మల్గా కాపీ పేస్ట్ మనకి ఇలా ఉంటాయి కదా, సింపుల్ షార్ట్ కట్స్. అలాగా డేటాబ్రిక్స్ లో యూజ్ చేసే షార్ట్ కట్స్ ని యూజ్ చేసుకోవాలి అంటే ఎస్కేప్ హెచ్ అని నొక్కితే ఆ షార్ట్ కట్స్ అన్ని కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఓకేనా, సో ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి. కావాలి అంటే బాగా ప్రాక్టీస్ చేస్తే మనము వర్క్ చేస్తున్నప్పుడు ఆ షార్ట్ కట్స్ ని యూజ్ చేయొచ్చు. ఓకేనా, దీని తర్వాత మీకు ఇప్పుడు ఇంకొకటి చెప్తాను. ఇక్కడ చూసారా, ఈ సెల్ అనేది మనం క్రియేట్ చేసిన తర్వాత, అంటే ఈ నోట్బుక్ అనేది క్రియేట్ చేసిన తర్వాత, ఈ నోట్బుక్ ఈ నోట్బుక్ ఎలా రన్ అవుతుంది అంటే మొత్తం పైథాన్ కోడ్ మీద రన్ అవుతుంది. ఓకేనా, అదే మీరు ఈ నోట్బుక్ అనేది ఎస్క్యూఎల్ కావాలి లేదా స్కాలా ఆర్, మీకు చెప్పాను కదా డేటాబ్రిక్స్ లో ఓన్లీ 4 లాంగ్వేజెస్ పైన మనకి వర్క్ అవుతుంది కోడ్. ఒకటి పైథాన్, ఎస్క్యూఎల్, స్కాలా, ఆర్. ప్రజెంట్ నేను క్రియేట్ చేసిన నోట్బుక్ పైథాన్. ఓకేనా, మీకు ఒకవేళ ఎస్క్యూఎల్ కావాలంటే ఎస్క్యూఎల్ సెలెక్ట్ చేసుకొని చేంజింగ్ డిఫాల్ట్ లాంగ్వేజ్, బై డిఫాల్ట్ మనకి పైథాన్ వస్తుంది. ఓకేనా, ఇది వద్దు అనుకుంటే వేరే లాంగ్వేజ్ ని మనము సెటప్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను కన్ఫర్మ్ అని ఇస్తాను అనుకోండి, ఇప్పుడు మొత్తం కూడా చేంజ్ అయిపోతుంది. బ్యాక్ ఎండ్ ఇది ఏం చేస్తుంది అంటే మీకు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాల్సింది, నోట్బుక్ క్రియేట్ చేసినప్పుడు బై డిఫాల్ట్ మనకి పైథాన్ అని వస్తుంది. పైథాన్ వచ్చినప్పుడు సెల్ కూడా పైథాన్ అనే వస్తుంది. చూడండి ఇక్కడ, అంటే ఇన్బిల్డ్ ఈ సెల్ ఇస్తుంది అంటే ఇన్బిల్డ్ మొత్తం కూడా పైథాన్ రిలేటెడ్ మాడ్యూల్స్ కానీ రన్ చేయడానికి వాట్ ఎవర్ ఏమైతే అవసరమో అవన్నీ కూడా ఇన్బిల్డ్ అది సెటప్ చేసేసుకుంటుంది. మీరు ఎస్క్యూఎల్ అని చేంజ్ చేస్తే ఎస్క్యూఎల్ రిలేటెడ్ మొత్తం కూడా సెటప్ చేస్తుంది. అలాగా ఈ లాంగ్వేజ్ చేంజ్ చేసేటప్పుడు ఈచ్ సెల్ అనేది ఆ లాంగ్వేజ్ రిలేటెడ్ సెటప్ చేసుకుంటారు. ఓకేనా, సో అలాగా మనము లాంగ్వేజ్ అనేది కూడా మనము ఏ లాంగ్వేజ్ లో మనం నోట్బుక్స్ ని క్రియేట్ చేసుకుంటాము, లేకపోతే ఏ లాంగ్వేజ్ లో మనము కోడ్ ని రన్ చేయాలనుకుంటున్నాము, అవన్నీ కూడా మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ చేంజ్ చేసినప్పుడు మనకి ఇక్కడ కూడా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ 3 డాట్స్ ఏంటి, ఈ 3 డాట్స్ ఏంటో చూద్దాము. కాపీ సెల్, కట్ సెల్, యాడ్, ఇవన్నీ ఆప్షన్స్ మనకి ఫ్యూచర్ లో చేసేటప్పుడు ఇవన్నీ మనము యూస్ చేద్దాం. ఓకేనా, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. డిలీట్ చేయాలనుకుంటే ఈ సెల్ ని డిలీట్ సెల్, ఇక్కడ చూడండి షార్ట్ కట్ కూడా డి అని ఇచ్చింది కదా. సో ఈ సెల్ ని డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ అని ప్రెస్ చేయొచ్చు. రన్ ఆల్, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఒక 5 సెల్స్ ఉన్నాయి ఇలాంటివి, అన్ని సెల్స్ మనం ఒకేసారి రన్ చేయాలంటే రన్ ఆల్ ప్రెస్ చేయాలి ఈ ఆప్షన్ ని. ఓకేనా, కనెక్ట్ అనేది ఏంటి అంటే ఇప్పుడు మెయిన్ చెప్తాను. మనం కోడ్ అనేది రాసిన తర్వాత మనకి ఇది రన్ అవ్వాలి అంటే ఒక ఇంజన్ కావాలి, అంటే వర్చువల్ మిషన్ కావాలి లేదా క్లస్టర్ కావాలి. ఓకేనా, సో దాన్ని మనం ఇక్కడ క్లస్టర్ అంటాం, సో లేదా కంప్యూట్ ఇంజన్ అంటాం. ఇది రన్ చేయడానికి ఒక కంప్యూట్ ఇంజన్ కావాలి కాబట్టి ఫస్ట్ మనం ఈ కంప్యూట్ అనే దాంట్లో క్లస్టర్ అనేది క్రియేట్ చేసుకుంటాం. వన్స్ ఈ క్లస్టర్ క్రియేట్ చేసుకున్న తర్వాతే ఈ నోట్బుక్ అనేది దీన్ని కనెక్ట్ చేస్తే అప్పుడు రన్ అవుతుంది, లేకపోతే రన్ అవ్వదు. నా నేను జస్ట్ సింపుల్ గా ఇప్పుడు పైథాన్ ఉంది కదా, జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ రాస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తున్నాను. చూడండి, ఎక్కడైనా రన్ చేయొచ్చు. రన్ సెల్ అని ఉంది కదా, చూడండి ఇక్కడ ఏమంటుందో చూడండి, అటాచ్ టు ఏ కంప్లీట్ రిసోర్స్, యువర్ నోట్బుక్ మస్ట్ బి అటాచ్డ్ టు ఏ కంప్లీట్ రిసోర్స్ టు ఎగ్జిక్యూట్ కమాండ్స్, క్రియేట్ న్యూ కంప్లీట్ టు రన్ యువర్ కమాండ్స్. ఇప్పుడు నేమ్, క్లస్టర్, రన్ టైమ్, ఇప్పుడు నేను క్రియేట్ అటాచ్ అన్నాను అనుకోండి, క్రియేట్ చేసేసి ఆటోమేటిక్ గా ఈ నోట్బుక్ కి కనెక్ట్ చేసేస్తుంది, అప్పుడు మాత్రమే మనకి ఇది రన్ అవుతుంది. ఓకేనా, సో
వితౌట్ దట్ మనము కోడ్ సింగిల్ లైన్ కోడ్ కూడా మనము ఎగ్జిక్యూట్ చేయలేము. ఓకేనా? సో ఇవన్నీ కూడా మనము టుమారో మీన్స్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఇవాళ వీడియో 20 మినిట్స్ వచ్చేసింది. సో మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అయింది అనుకుంటున్నాను. టుడే కాన్సెప్ట్ మీరు కొంచెం నేర్చుకున్నారు అని అనుకుంటున్నాను. స్టిల్ మీకు ఇంకేమైనా క్లియర్ అవ్వకపోతే కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో ఫస్ట్ వీడియో అయితే ఖచ్చితంగా వాచ్ చేసిన తర్వాత ఈ వీడియో చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ప్రతిరోజు నేను ఏమైనా చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్స్ ని నోట్ చేసుకోండి, అప్పుడే మీకు బాగా గుర్తుంటాయి. అలాగే టుమారోకి నేను చెప్పే వీడియోలో ఈ కమ్యూనిటీ ఎడిషన్ సెటప్ అనేది కంప్లీట్ చేసుకోండి. అప్పుడు మీరు నాతో పాటు ప్రాక్టీస్ చేయొచ్చు. నేనేం చెప్తానో అవి మీరు ఆ డేకి మీరు ప్రాక్టీస్ చేస్తే అప్పుడు ఇంకా మీకు చాలా సింపుల్ అనిపిస్తుంది. ఓకేనా? సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.